ఇక నంద్యాల జిల్లా డోన్ పట్టణం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న గాజుల దిన్నె పైప్ లైన్ పగిలి నీరు పైకెగసపడింది. ఇక మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఆలస్యంగా స్పందించడంతో ఇప్పటికే పైప్ లైన్ పరిసర ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్ దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్న దుకాణాల్లోకి నీరు చేరడంతో వ్యాపార సామగ్రి మొత్తం నీటి పాలైందని బాధితులు వాపోతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన రీతిలో స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ తలకి తీసుకొని బిల్లు తలకొచ్చినాయి. మాకు సాయం చేయాలి సార్. మాకు ఇది చూడ సీటు ఒక్కొక్క సీటు 10,000 పెట్టాలి. తెచ్చుకుంటే 2 సీట్లు ఉన్నాయి, 2 నానిపోయి ఏం లేకుండా పైకి రాకుండా పోయినాయి, వాకిలు పోయినాయి. ఏం మాకు దీని నుంచి మేము ఆధారపడి బతికే, దీని నుంచి ఏం లేదు. మాకు పిల్లవాడు లేడు పట్టించుకోనిక. మాకు ఎవరో ముందుకు వచ్చి సాయం చేసి మాకు చేసేది ఏదో చేయాలి. మాకు బతుకు మాకు దీనిందనే మేము బతుకుతున్నది ఆధారపడి. మాకు చేయకుంటే ఎట్లా? ఇదల్లా చూడు ఎట్లా అయిపోయిందో స్వామి, ఇదల్లా చూడు చేయాలి. మాకు ఎవరో ఒకరు వచ్చి ఏం చేస్తారో రాజారెడ్డి తెలుసు. ఇదల్లా చూసి పొమ్మను ఇదల్లా చేయాలి. మాకు చూడు అన్ని నష్టం, నీళ్ళు వచ్చి అంతా నానిపోయి అద్దాలు పనికి రాకుండా 2 రూములు అన్ని గలీజ్ అయిపోయి అన్ని కాగితాలు గీతాలు ఏం లేకుండా పనికి రాకుండా పోయినాయి. వాకిండ్లు అన్ని కుర్చీలు అన్ని భంగం అయిపోయినాయి. మాకు ఏదో ఒకటి నష్టపరాలను సాయం చేయాల్సిందే కట్టేయాలి.